నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో యుద్ధ ప్రాతిపదికన డ్రైన్ కాలువల పొడికతీత, సీల్ట్ తొలగింపు పనులను చేపడుతున్నట్లు కమిషనర్ వైభవనందన్ తెలియజేశారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా శనివారం స్థానిక ట్రంక్ రోడ్డు, కోమల విలాస్ పరిసర ప్రాంతాలలో గ్యాంగ్ వర్క్ ద్వారా జరుగుతున్న డ్రైన్ కాలువల పొడికతీత, సీల్ట్ ఎత్తివేత పనులను కమిషనర్ పర్యవేక్షించారు. డ్రైన్ కాలువల్లో మురుగునీటి ప్రవాహానికి అడ్డంకిగా శాశ్వత నిర్మాణాలను చేపట్టిన సమీపంలోని ఓ స్వీట్ షాప్ కు 50,000 రూపాయల జరిమానాను కమిషనర్ విధించారు. నెల్లూరు నగరంలో గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి సూచనల మేరకు, అదేవిధంగా గౌరవ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి సుధారెడ్డి గారి సూచనల మేరకు ఈ డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా సిటీ కాన్స్టిట్యున్సీలు ఇప్పటికే మొదలుపెట్టి ఇప్పటి వరకు 14 డివిజన్స్లో డిసిల్టేషన్ ఆఫ్ మైనర్ అండ్ మీడియం డ్రైన్స్ జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, నెల్లూరు నగరంలో ఒక 5 నుండి 10 నిమిషాలు వర్షం పడితేనే రోడ్ల మీదకి వాటర్ వచ్చేస్తూ ఉంది. కనీసం ఒక 25 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ వచ్చినా రోడ్ల మీదకి వాటర్ వచ్చే పరిస్థితి ఉంది. మనకి చక్కని డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నప్పటికీ ఆ డ్రైనేజ్ వ్యవస్థ మెయింటెనెన్స్ లేకపోవడంతో చిన్న వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతూ ఉన్నాయి. దానివల్ల ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. కాబట్టి గౌరవ మంత్రివర్యులు వారి యొక్క ముందు చూపుతో గత నెలలోనే సూచనలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మే, జూన్ లోపల అన్ని మైనర్ అండ్ మీడియం డ్రైన్స్లో డిసిల్టేషన్ జరగాలని చెప్పారు. అందులో భాగంగా సిటీ నియోజకవర్గంలో ఇప్పటికీ 14 డివిజన్స్లో స్టార్ట్ అయింది. అదేవిధంగా ఈరోజు 46వ డివిజన్లో కూడా ఇక్కడ డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ మైనర్ అండ్ మీడియం డ్రైన్స్ జరుగుతుంది. అయితే ప్రజలందరికీ, ముఖ్యంగా షాపుల యజమానులు కావచ్చు, ప్రజలందరికీ ఒకటే విన్నపం, మీరు మీ ఇళ్ల ముందు, మీ షాపుల ముందేటువంటి డ్రైన్స్ని పూర్తిగా కవర్ చేసి అక్కడ శానిటరీ వర్కర్స్ సిల్ట్ రిమూవల్ చేయకుండా చేసేందుకు ఇబ్బందిగా కనుక మీరు పర్మనెంట్ కవర్ స్లాబ్స్ వేసినట్లయితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే డ్రైన్స్ ఉండేటువంటిది వాటర్ ఫ్లో ఉండడానికి, వాటిని ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ 50 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. కాబట్టి వాటి మీద పర్మనెంట్ స్లాబ్స్ వేసి, ఎంక్రోచ్మెంట్స్ వేసి ఉన్నట్టయితే ఖచ్చితంగా వాటన్నింటినీ రిమూవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మీ ఇళ్ల ముందు లేదా షాపుల ముందు ఉన్నటువంటి డ్రైన్స్ పైన టెంపరీ స్లాబ్స్ మాత్రం వేసుకోవాలి. అంటే శానిటరీ వర్కర్ వాటిని రిమూవ్ చేసి, సిల్ట్ని రిమూవ్ చేసే విధంగా ఉండాలి తప్ప పర్మనెంట్గా వేసుకొని ప్లాట్ఫామ్స్ వేసుకొని వాటి మీద కూడా వ్యాపారాలు చేసుకున్నామంటే కరెక్ట్ కాదు. అందుకనే ఎటువంటి ఉపేక్షణ లేకుండా డ్రైన్స్ మీద ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో, టెంపరీ కావచ్చు, పర్మనెంట్ స్ట్రక్చర్స్ కావచ్చు, అన్నిటిని కూడా రిమూవ్ చేస్తాము. అందులో సందేహం లేదు. కాబట్టి ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా సహకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్రైన్స్ మీద ఎంక్రోచ్మెంట్స్ చేయడం కానీ, ర్యాంప్స్ కట్టడం కానీ, లేకపోతే స్టెప్స్ కట్టడం కానీ చేయరాదని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.